అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. ముందుగా ఈరోజు మనము చూసినట్టయితే ఏదైతే 2 సంవత్సరాల అమ్మాయి బర్డ్ ఫ్లూతో చనిపోయింది. అది ఒక చికెన్ ముక్క తినడం వల్ల అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రావడం జరిగింది. నెల రోజుల కిందట అక్కడ పరిసర ప్రాంతాల్లో చూసినట్టయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది లేదని చెప్పేసి, బర్డ్స్ చనిపోవడం అనేది లేదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు చెప్పడం. అంటే ఇది బర్డ్స్ నుంచి యానిమల్స్కి ఏమన్నా పోయిందా? ముఖ్యంగా మనం చూసినట్టయితే యూఎస్లో, అమెరికాలో, మిగతా కంట్రీస్లో చూసినట్టయితే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, కాకులు, పిల్లులు, పెంగ్విన్స్, ఆస్ట్రిచ్, సీ సీల్స్ అంటారు, అవి కూడా. ఇలా చూస్తే కొన్ని వందల బర్డ్స్ అనేది ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడి చనిపోవడం జరిగింది. అంటే మీరు ఆలోచించవచ్చు, ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ ఏదైతే ఆ అమ్మాయికి వచ్చిందో, అక్కడ అమ్మాయికి వచ్చి చనిపోయిందో, అది బర్డ్స్కి పరిమితమా? చికెన్ తినడంతోటేనా? లేకుంటే అక్కడ మిల్క్లో కూడా అంటే ఆవులు కానీ బర్రెపాలు తాగడంతో కూడా ఈ వైరస్ రావడం అనేది యూఎస్లో చూసాం. ఇప్పటికీ యూఎస్లో 2 కేసెస్ నమోదైనవి. ఓయోలో ఒకటి, ఇంకో ప్రాంతంలో. ఒకరేమో బర్డ్స్ చంపుతుండగా వాళ్ళకు వచ్చింది, అంటే పోల్ట్రీ బర్డ్స్ని. ఇంకొకరికేమో డైరీ ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళకు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ 72 కేసులు ఇప్పటివరకు నమోదైనవి. 72 కేసుల్లో 41 డైరీ ఫామ్ నుంచి ప్రజలకు రావడం జరిగింది. ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు, డైరీ ఫామ్ నుంచి మనిషికి ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే పాల ద్వారా కానీ, అది హ్యాండ్లింగ్ చేయడం ద్వారా కానీ. అంటే ఆల్మోస్ట్ 70% అనేది డైరీ నుంచి రావడం జరిగింది అక్కడ. రెండవది 24 కేసులు అనేది పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇక మిగతాది 4 కేసులు అనేది డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది తెలియదని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్కి కాదు, ఆవులు, బర్రెలు, పిల్లులు, కుక్కలకు అయితే ఇప్పటివరకు రాలేదు, బట్ తెలియదు. ఇప్పుడు మనకు ఐసీఎంఆర్ నుంచి ప్రతినిధులు వచ్చారు ఫ్లైట్లో. అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ మంగళగిరి అక్కడే ఎయిర్పోర్ట్లో దిగి ఉంటారు నాకు తెలిసి. అక్కడి నుంచి ఎలా ఈ పాపకు సోకిందని చెప్పేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బర్డ్స్ అయినా పౌల్ట్రీ ఫామ్లోకి వెళ్ళి చూస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అక్కడి వరకు వెళ్తే పప్పులో కాలేసినట్టే. అంటే వాళ్ళు ఏదో అది మాత్రమే చూడకుండా మిగతా అది డైరీలో ఇన్ఫెక్షన్ ఉందా? ఎందుకంటే మనము ఊళ్ళల్లో మనం చూసినట్టయితే ఏదైతే ఫీల్డ్స్లో, ఫార్మ్స్లో కానీ, ఫార్మ్స్ పక్కనే బర్రెలు ఉంటాయి, బర్రెలు కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. లాస్ట్కి దానా తినే ఎలుకలు కూడా ఇన్ఫెక్ట్ అయినాయి మనం చూస్తాం. సో ఇప్పుడు కుత్బుల్లాపూర్ మెట్ అనేది హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. ఆ ఫామ్లో కూడా లేయర్స్ ఫామ్ ఫుల్లీ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరిగింది. ఇది ఒకటే ప్రాంతం కాదు, పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది హైదరాబాద్లో ఉంది, అక్కడ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఏది కూడా మనకు నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత మనకు చచ్చాయి బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు భూపాల నుంచి చెప్పడం, మనం వినడం, దాని తర్వాత ఈలోగా మన కడుపులోకి పోవడం, ఇన్ఫెక్షన్స్ ఎంతమందికి వచ్చాయో తెలియదు.
ఆ టెస్టింగ్ లేదు. మనం ఇక్కడ నుంచి మనం టెస్ట్ చేసి పొరపాటున వచ్చినా అని కూడా టెస్ట్ పంపించాలంటే కూడా భోపాల్కి పంపించాలి. ఇది ఒక మన అదృష్టం అనుకోవాలా, దరిద్రం అనుకోవాలా మనకు తెలియదు. బట్ ఈరోజు పాలలో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకే అవకాశం ఉంది, ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా బర్డ్సే కాదు, పశువులు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి రోజులలో డైరెక్ట్ మనకు పాలలో అక్కడ పోల్ట్రీ ఫామ్లో పనిచేసే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఆ తర్వాత చికెన్ తిన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, గుడ్డు తిన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, లాస్ట్కి పాలు తాగే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేను చూసిన కేసెస్ ఏదైతున్నాయో ప్లేట్లెట్స్ పెరగడం చూశాను. అంటే చాలా మటుకు వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ పడడం చూశాను, కానీ ఫస్ట్ టైం ప్లేట్లెట్స్ థ్రాంబోసిస్ అనేది చూశాను. అండ్ లింఫోసైటోసిస్ అదొకటి, లింఫోసైట్ కౌంట్ పెరగడం. సో హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్ అండ్ చెస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా. కొంతమందిలో కూడా లంగ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, సాచురేషన్ కూడా పడుతుంది. ఇది మరొక కోవిడ్ లాగా వచ్చే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్లో కూడా చాలామందికి 19లోనే కోవిడ్ వచ్చింది ఎండింగ్లో, అంటే 2020లో స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడక్కడ కేసెస్ వచ్చాయి, ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కాలేదు. బట్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఆ తర్వాత మనకు కోవిడ్ అనేది మనం చూస్తాం. అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా రాబోయే రోజుల్లో ఒక పెనుముప్పులాగా క్రియేట్ అవుతుంది, ఒక ఎకోసిస్టమ్ని మొత్తం డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఎలా అంటే తినడానికి కోడి ఉండదు, తినడానికి గుడ్డు ఉండదు. అదేవిధంగా ఎన్నో పక్షులు ఎకోసిస్టమ్ని మంచి చేసేటివి ఉన్నాయి, ఎకోసిస్టమ్ని కొన్ని డిస్ట్రాయ్ చేసేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎకోసిస్టమ్ని మంచి చేసేటివి ఉంటుంది. ఎందుకంటే అవి ఫీల్డ్స్లో ఏదైతే ఇన్సెక్ట్స్ని తినడం వల్ల ఆ ఫీల్డ్స్ని కాపాడే పక్షులు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది, గ్రీన్ రెవల్యూషన్ ఒకటి చైనాలో పిట్టల్ని చంపడం వల్ల అక్కడ ఇన్సెక్ట్స్ అనేది పెరిగిపోయి ఫీల్డ్స్ని అంతా కూడా డ్యామేజ్ చేయడంతో అక్కడ ప్రభుత్వం ఈ పిచ్చుకలని పెంచే విధానాన్ని తీసుకొని పెంచడం, దానివల్ల మళ్ళీ సేవ్ అయింది. అలాంటి ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకొకటి, ఈ చికెన్ ఉత్పత్తులు లేకుంటే గుడ్డు ఉత్పత్తి లేనప్పుడు అమెరికా లాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో మనం ఉండబోతున్నాం. ఎందుకంటే అక్కడ గుడ్డు లేదు, దొరకట్లేదు. ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్, ఎక్కడ చూసినా అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు తీసుకోలేకపోవడం, కొనలేకపోవడం పరిస్థితి. అదేవిధంగా హాంకాంగ్ అనేది మనం ఇండియా నుంచి వాళ్ళకు చికెన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఆ ఎక్స్పోర్ట్ని కూడా వాళ్ళు ఆపేయడం. అంటే ఎక్కడైతే ఈ వైరస్ అనేది దేశంలో ఇప్పుడు 8 రాష్ట్రాలని ఆల్మోస్ట్ అటాక్ చేసింది, రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలను కూడా ఇన్ఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలే విధంగా లేదు. అందుకే ఈ వైరస్ అనేది వెరీ ఇంపార్టెంట్ వైరస్. జాగ్రత్త ఇప్పటి నుంచి పాటించాలి. దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మందు ఉంది, దీనికి మందు ఉంది, కోవిడ్కి మందు ఉంది, డెంగ్యూకి మందు ఉంది, చికెన్ గున్యాకి మందు ఉంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఇంకా చాలా వైరస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ వైరస్ ఏదైతే ఉంటాయో, ఏదైతే 4 to 5 days 6 days ఇంక్యుబేషన్ 7 days to 8 days ఇంక్యుబేషన్ టైం ఉంటుందో,
ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అలాంటి వైరస్కి ఇమ్మీడియట్గా చంపే చాలా మందులు ఉన్నాయి. అది వాడినట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదు, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.